క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. పరమగీతం 2వ అధ్యాయం 10వ వచనం. 1. ఇప్పుడు అనగా యోబు 42:5లో ఇప్పటి స్థితి కన్నులారా చూచుట అని, రోమా 8:1 నందు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని, ఫిలెమోను 1:11లో ఇప్పుడు ప్రయోజకరమైన వాడు అని ఉన్నది. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అని ఉంది. పై వచనంలో ఇప్పుడు అని పలికిన పలుకులు గత స్థితి కంటే ఇప్పటి స్థితి హెచ్చైనదిగా తెలియచేస్తున్నది. ఇట్లే పరమగీతం నందున్న ప్రియురాలి యొక్క స్థితి అనగా పరమగీతం 1వ అధ్యాయంలో నుండి 2వ అధ్యాయము 9 వరకు గల స్థితి ఇట్లున్నది. 1. ప్రియురాలు ప్రియుని ప్రేమ రుచినెరిగి ఆయన నామ పరిమళమును కలిగి ఆయన వల్ల ఆకర్షింపబడిన కన్యకలతో కలిసి ఆయన సువాసన సంగమును అంతఃపురములో నుండి ప్రియుని నోటి ముద్దులు అందుకొనుచు ఆయనను బట్టి సంతోషించుచు ఆయన ప్రేమను స్మరించుచు యథార్థమైన మనస్సుతో ఆయనను ప్రేమించుచుండెను. 2. ప్రియురాలు తాను శ్రమలోనున్నను సౌందర్యంగానే ఉన్నట్లు పలుకుచున్నది. ఈ సౌందర్యవతి తన ప్రియునిచే మేపబడుచున్న మంద యొద్దకు తనను చేర్చవలసిందిగా వేడుకొనుచున్నది. 3. వీడిన ప్రియురాలు తన ప్రియుని చేత నారీమణి అని బిరుదును కలిగి ఫరో రథాశ్వముల వంటి బలం సంపాదించి అంతరంగ ఆభరణములతో అలంకరింపబడిన ప్రియురాలికి త్రిత్వమయున్న ప్రియుడు ప్రత్యేకమైన ఆభరణములను చేయించెదమని పలుకుచున్నారు. 4. ఇట్లు అలంకరింపబడిన ప్రియురాలు రాజయ్యున్న ప్రియుని విందుశాల యందు కూర్చుండి తన పరిమళ తైలపు సువాసనను వ్యాపింపజేయుచున్నది. మరియు తన ప్రియుడు తన రొమ్ముననున్న గోపరసమంత సువాసన గలవాడని పలుకుచున్నది. ప్రియుడు శ్రమలో తన విషయంలో చూపిన ప్రేమ క్షమాపణ వలన కలిగిన కర్పూర పోగుత్తల వంటి ఫలితములను చూపుచున్నాడని ప్రియురాలు పలుకుచున్నది. 5. ప్రియురాలు ప్రియునికి ఆనందం కలిగించు పావన సుందర కన్నులు కలిగినదై ప్రియునితో సహవాసము చేయుచున్నది. ఆ సహవాసపు చోటు జీవమందిరమై ఉన్నదని పలుకుచున్నది. 6. ఆ సహవాసపు స్థలములో నీతి సూర్యుని కిరణముల వలన షారోను పుష్పము వలను లోయలోనున్న పద్మము వలను ఆపదలున్నను వల్లి పద్మము వలె ప్రియురాలు ప్రియునికి కనబడుచున్నది. 7. ప్రియుని సన్నిధి యందు ఆనందంలో కూర్చుండెను కనుక ప్రియుని యొక్క స్థితి తన జిహ్వకు మధురముగానున్నది. ప్రియుడు ఈ అనుభవ జీవితం నందు ఇంకా ఉన్నత స్థితికి ప్రియురాలిని తీసుకుని వెళ్ళి తన ప్రభువునే ప్రియురాలి జీవితంలో విజయ జెండాగా ఎత్తెను. ప్రియురాలు ఆ ప్రేమాతిశయమును స్మరించి సొమ్మసిల్లి బలాదరణ కొరకు తన తోటి వారిని కోర్చున్నది. ప్రియుని ఆదరణ ఆనందం కలిగి నా ప్రేమకు ఇష్టమై నేను లేచు వరకు నన్ను కలతపరిచి లేపవద్దని ఇతరులు కోర్చున్నది. 8. ఈ రీతినున్న ప్రియురాలు ప్రియుని స్వరం వినబడుచున్నదను మరొక నూతనానుభవమును తెలుపుచున్నది. 9. ప్రియుడు ప్రియురాలిని ఇట్లు చూచుచున్నది. ప్రియురాలికి కలిగిన ప్రత్యక్షత ద్వారా చూచుచున్న స్థితి ఇక్కడ తెలియచున్నది. ప్రియురాలు పై అనుభవ అంతస్తులను కలిగి మరొక నూతన అనుభవ అంతస్తునందు ప్రవేశించినందున పరమగీతం 2:10 నందు ఇప్పుడు అను ప్రత్యేకమైన పలుకును పలుకుచున్నది. ఇప్పుడు అనగా పై అనుభవం అంతా ఆగిపోయిన తరువాత మరొక నూతన అనుభవమును ప్రియురాలు తెలుపుచున్నది కనుకనే ఇప్పుడు అని పలికెను. 2. నా ప్రియుడు అని ప్రియురాలు పలుకటలో ప్రియుని యందు గల ప్రేమ, ప్రేమ యందు గల జీవము, జీవమందలి జ్ఞానము, జ్ఞానమందలి శక్తి, శక్తి యందలి పరిశుద్ధత, పరిశుద్ధత యందలి న్యాయము, న్యాయమునందలి స్వాతంత్రము, స్వాతంత్రం నందలి కాంతి, కాంతి అందలి దీర్ఘశాంతము, దీర్ఘశాంతం నందలి అదృశ్యత, అదృశ్యత అందలి సర్వవ్యాపకత్వము, సర్వవ్యాపకత్వం నందలి అనాది, అనాది అందలి అనంతము గల ప్రియుని సౌందర్య రూపమును తలచి స్మరించి ఆ దివ్య స్వరూపమును కలిగియుండుటకు ప్రయాసపడుచున్న ప్రియురాలు నా ప్రియుడని పలుకుచున్నది. 3. నాతో ఈ గీతములో ప్రియుడు పలికిన పలుకులను, ప్రియురాలు మాటలాడిన మాటలను, ప్రియురాలు ఇతరులతో సంభాషించిన సంభాషణమును, ఇతరులు ప్రియురాలిపై వేసిన ప్రశ్నలకు ప్రియురాలిచ్చిన జవాబులను గలవు. కానీ ఇక్కడ ప్రియుడు మాటలాడగా వినుస్థితి గల ప్రియురాలు ప్రియుడు నాతో మాటలాడుచున్నాడని పలుకుచున్నది. 4. మాటలాడుచున్నాడు. దేవుడు ఆదియందు ఆయన పలికి సృష్టిని కలుగచేసెను కనుక సృష్టి ఆయన మాట నెరుగును. ఆదిలో దేవుడు సృష్టికి విధించిన క్రమమును నేటి వరకును నెరవేర్చుచున్నది. దేవుడు తన స్వరూపమునందు చేయబడిన ఆది మానవులతో దినదినము మాటలాడుచుండెను.
పాప పతనము తరువాత దేవుడు మాటలాడుచుండగా మనుష్యుడు వినలేని స్థితి గల వాడాయిను. ఇట్టి వినలేని స్థితి గల మానవుని దేవుడు విడిచిపెట్టక తాను కలగజేసిన సృష్టి ద్వారాను, మనిషికి దేవుడిచ్చిన జ్ఞానము ద్వారాను, మనిషిలో ఆయన ఉంచిన మనస్సాక్షి ద్వారాను మాటలాడుచు ఆయా కాలములలోనున్న ఆయన యందు భయభక్తులు గలవారితో వ్రాయించిన ఆయన వాక్యము ద్వారాను మాటలాడుచుండెను. ఒకటి సృష్టి. దేవుడు భూమిని ఇల్లుగాను, ఆకాశము పైకప్పుగాను, మేఘములను నీటి బిందెలుగాను, జ్యోతులను దీపములుగాను, జలమును పానము కొరకును, గాలిని శ్వాస కొరకును, పంటలు, పండ్లు, ఆకులు, ఆహారము కొరకును, పశువులు వృత్తి సహాయము కొరకును, పక్షులు, జలచరములు ఆట వస్తువులుగాను, గనులు ధనార్జన కొరకును, గడ్డినేల తివాచిగాను, మేఘమును వస్త్రముగాను, అంధకారమును భూమికి పొత్తిగుడ్డగాను వేసి సృష్టిని కలుగచేసెను. యోబు 38:4-9. ఇట్టి వినోదకరమైన సృష్టిని దేవుడు మన కొరకు చేసెను. ఈ సృష్టి మనకు కనబడుచు ఇట్టి సృష్టిని చేసిన దేవుడున్నాడని తెలియచేయుచున్నది. దేవుని యొక్క లక్షణములన్నిటినీ సృష్టి కనపరచుచు మనతో మాట్లాడుచున్నది. కీర్తన 19:1-4. 2 జ్ఞానము. మానవులకు మంచి చెడులను తెలియచేయుచున్నది. మంచిని అనుసరించి మేలును, చెడుననుసరించిన కీడని ఈ జ్ఞానమును బట్టియే అర్థమవుచున్నది. ఈ జ్ఞానమే దేవుడు మనలో ఉంచిన మరొక బోధకుడు. ఈ బోధకుని వల్ల దేవుడెట్టి వాడోనని తెలుసుకొనగలము. 1 రాజులు 4:29. మానవ జ్ఞానమే మనుష్యులకు అనేక విధముల ఉపయోగమయ్యున్నట్టు మనకు కనబడుచున్నది. మానవ జ్ఞానమే ఇంత ఉపయోగకరమైనదిగా ఉన్న ఎడల దేవుని జ్ఞానము ఎంత ఉపయోగమో ఆలోచించండి అని మనకు బోధించుచున్నది. 3 మనస్సాక్షి. దేవుడు మనిషిలో ఉంచిన ఇంకొక బోధకుడు మనస్సాక్షి, అనగా మనిషి మనస్సు లోపల ఉండి సాక్ష్యమిచ్చుచున్నది. మనిషి దేవునికి విరుద్ధ కార్యము చేయుటకు ప్రయత్నింపగా వద్దని చెప్పునది మంచిది చేయుటకు సహాయపడుచున్నది. ఇదే మనిషిలో ఉన్న దేవుని స్వరము. ఈ రీతిని మనసాక్షి మాటలాడుచున్నది. విని దేవుని కనుగొని రక్షణ సంపాదించుకొనవచ్చును. రోమా 2:15. 4 వాక్యము. బైబిల్ గ్రంథము దేవుడు ఆది నుండి ఆయన భక్తుల ద్వారా మాటలాడుచున్న మాటలన్నీ వ్రాయబడిన గ్రంథము. దేవుడు తన అంతరంగంలోని వాక్యమును నరుల కంటికి కనపరుచుటకు గాను దేవుడే స్వయముగా తన వ్రేలితో రాతి పలకలపై వ్రాసి మోషేకు కనపరచును. దేవుడు వ్రాయగా చూచి వ్రాత నేర్చుకొనిన మోషే చేత తన గ్రంథమును వ్రాయించుట ప్రారంభింపచేసి 44 మంది చేత ఈ గ్రంథమును వ్రాయించును. చివరి గ్రంథకర్త యోహాను సృష్టి జ్ఞానము, మనస్సాక్షి చెప్పలేని దేవుని అంతరంగంలోని సంగతులను ఈ గ్రంథము పూర్తిగా మానవుల కంటికి కనపరచుచున్నది. ఆయా కాలములలో ఆయా స్థలములలో అనేక మంది వ్రాసినను వ్రాయబడిన వ్రాతలు ఒకదానికొకటి సంబంధించియే ఉన్నవి కనుక అసలు గ్రంథకర్త దేవుడే అని తెలియచున్నది. దేవుని దివ్య లక్షణ రూపమును, అనాది నుండి అనంతం వరకునున్న ఆయన రక్షణ కార్యక్రమమును, అన్ని లోకములలో ఆయన కలగజేసిన మహిమ భాగ్యమును, పరిశుద్ధతను, పాపమును ఈ గ్రంథము తెలియజేయుచున్నది. పాపము నుండి రక్షించుటకు ఏకైక రక్షకుడు క్రీస్తేననియు, క్రైస్తవ మతమే దైవ సంకల్పమనియు తెలుపు గ్రంథ రాజ్యము బైబిల్ ఒక్కటే. ఈ గ్రంథ వాక్యము ద్వారా దేవుడు మాటలాడుచుండెను. లూకా 4:17-21. 5 యేసుక్రీస్తు. ఈ సృష్టికర్త అయిన దేవుడే నరరూపిగా యేసుక్రీస్తుని పేరున లోకంలో జన్మించి నరులు దేవునిని చూడవలనను ఆశను దేవుడైన క్రీస్తు నరుడుగా నుండి తన దైవత్వమును మానవులకు అకపర్చి వారి ఆశను తీర్చెను. ఆయన చేసిన క్రియల వలన, పలికిన పలుకుల వలన ఆయనే సృష్టికర్త అని రుజువు చేసుకునను. యోహాను 1:2, కొలస్సీ 2:9. క్రీస్తు ప్రభువు మాటలు రోగులకు ఆరోగ్యదాయకమును, అందులకు అద్భుత దృష్టినిచ్చినదిగాను, మూగవారు దైవస్తుతి పలుకువారుగాను, పాపులకు పరిశుద్ధత కలిగించినవిగాను, రక్షణ దానమైన మోక్ష భాగ్యముగాను, నరుల అక్కర్లను తీర్చుటకు అద్భుత వాక్కుగాను, భూత పీడితులకు విమోచన గానముగాను, భయకంపితులకు ధైర్యము కలిగించినవిగాను, అజ్ఞానులకు జ్ఞాన సంపదగాను, అవిశ్వాసులకు విశ్వాస దానముగాను, బీదలకు అద్భుత ఆహారముగాను, బోధకులకు అద్భుత శక్తిగల నీతి సంపదగాను, మానవులందరికీ శాంతియుతమైన ముక్తి మార్గముగాను, మృతులకు జీవముగాను, హింసనందు వారికి విజయానందకరమైన దీవెనగాను, దుఃఖితుల కన్నీరు తుడుచు మహిమా హస్తముగాను, మానవ జీవితమును మహిమ దైవ కుమారుని జీవితముగాను మార్చి ఇహపర జీవితములకు మహిమకరముగాను ఉండునట్లు పలికెను. ఈ రీతిని నరుడుగా ఉండి మాటలాడెను. హెబ్రీ 1:6. మాటలాడుచుండెను. పరమగీతంలో ప్రియుడు పరమ నుండి లోకంలో ఉన్న ప్రియురాలతో మాట్లాడగా ప్రియురాలు తన హృదయంలో గ్రహించి నాతో మాట్లాడుచుండెనని పలికెను. నెహెమ్యా 2:12. రెండవ రాకడ కాలంలో
ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన వధువు సంఘముతో స్వయముగా మాట్లాడుచుండెను. ఆరోహణ కాలంలో తన శిష్యులతో మాట్లాడిన రీతిగా నేడును మాట్లాడుచుండెను. కనుకనే ఈ కాల వధువు సంఘము నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడని పలుకుచున్నది. నేడును అనేక మంది భక్తులతో ప్రభువు మాట్లాడుచుండెను. సాధు సుందర్ సింగ్ గారు అరణ్యంలో బండపై కూర్చుండి ఉండగా ప్రభువు వచ్చిన ప్రభువును చూచి బండపై నుండి సుందరుడు లేవగా ఆ బండపై ప్రభువు కూర్చుండెను. సుందరుడు ప్రభువు పాదముల యొద్ద కూర్చుని కొన్ని ప్రశ్నలు ప్రభువుపై వేయగా ప్రభువు వాటికి సమాధానం చెప్పెను. అట్లు విని వ్రాయబడిన పుస్తకమే ప్రభు పాద సన్నిధి అను పేరున వ్రాయబడిన పుస్తకమై ఉన్నది. ఇదే రీతిని బరంపురంలో ఉన్న డాక్టర్ ఆటనమ్మ గారితోనూ శ్రీ ఎం దేవదాసయ్య గారితోనూ ప్రభువు మాట్లాడెను. ఈ దినములలో భారతదేశంలో ఉన్న అనేక మందితో ప్రభువు మాట్లాడుచుండెను. బైబిల్ మిషన్లోని విశ్వాసులలో ఇట్టి అనుభవమును చూడగలము. మధ్యప్రదేశ్లోని బస్తర్ జిల్లాలోనున్న జగదల్పూర్ సమీపమున బడేపురము అనే గ్రామంలో యేసుదాసు అనే ఒక సహోదరుడు ఆయనతో ఉన్న విశ్వాసులను ప్రార్థించుచుండగా ప్రభువు వారి మధ్యకు వచ్చి బోధించుట, వారి మధ్య నుండి వెళ్లిపోవుట కూడా వారందరూ చూచిరి. మరియు ప్రతి సంవత్సరము మధ్యప్రదేశ్లోనున్న బాగ్లో పులుల గుహ వద్ద రెవరెండ్ వి సజీవరాజు గారు జరుపు కూటములకు వీరు రాగా వారిని ఫోటో తీసినప్పుడు వారితో పాటు ప్రభువు కూడా ఆ ఫోటోలో పడిరి. ఆ కాపీ మా వద్ద ఉన్నది. ప్రభువు రెండవ రాక కాలంలో ఉన్న మనము ఆయన మాట్లాడగా వినలేని ఎడల ఆయన రాక కొరకెట్లు సిద్ధపడగలము? ప్రియ శ్రోతలారా, ప్రభువు నీతో మాట్లాడగా నీవు వినగల అనుభవాంతస్తు ప్రభువు నీకు అందించునుగాక. ఆమేన్. మరణాత.